ఉంది Murthy రికార్డ్ garu. ఉంది. Yeah. Because meeting is being recorded. Okay, sir. ఫైన్ సార్. Yeah. విల్ గివ్ ఎ ట్రై సార్ హౌ ఇట్ గోస్. సో Of course. మీరు అంటారు కదా సార్, పర్మిషన్ రావాలి, జస్ట్ స్టార్ట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. Yeah. ఓకే, సో లైక్ కన్వెన్షనల్ గా we will start with లిటిల్ బిట్ ధ్యానం and then Yeah. we will start. Sure, sir. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్త్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టయే. ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. వైదేహీ సైదం సురద్రమతలే హైమీ మహామండపీ మధ్యే పుష్పకమాసీనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచితి ప్రభంజనసుతే తత్వం మునిభ్యాం పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతేహం రామం భజే శ్యామలం. కూంజంతం రామ రామ ఇతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. So we pray to Ganapati, we pray to we pray to Dakshinamurti to give Jnanam, and we pray to Sri Rama and Valmiki. సో ఇది మనం ఎందుకు చేస్తున్నాం, దేని గురించి చేస్తున్నాం, దీనివల్ల దీని యొక్క ప్రయోజనం ఏంటి, ఈ మూడు మనం తెలుసుకుంటే మనం ముందుకెళ్దాం. ఇది మన పూర్వీకులు పాపం వారసత్వంగా మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచి పరిరక్షించి కూడా తీసుకొచ్చారు. ఏ 2000 సంవత్సరాల క్రితం పూర్వీకులందరూ జైనిజంలోనూ బుద్ధిజంలోనూ పోయినట్టయితే, లేదంటే ఇస్లాంలోకి ఎట్లాగో దెబ్బలు తట్టుకోలేకపోయినట్టయితే మనకు అసలు ఏం దొరికేది కాదు. ఇవాళ పాపం కష్టపడి వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మన వంతు కర్తవ్యంగా ముందు అసలు దానిలో ఏముంది అని మనం చేయటం మన కర్తవ్యం. సో అదో ప్రయత్నం చేద్దామండి. రెండోది ఏంటంటే, ఇది రామాయణం అనేది ఆది కావ్యం కాబట్టి, ఈయన ఆది ఋషి కాబట్టి, అంటే రామాయణానికి ముందు ఒక వేదం ఒక్కటే ఉంది, ఇంకా వేరే ఇతిహాసాలు గ్రంథాలు పురాణాలు ఉపనిషత్తులు ఇలాంటివి ఏం లేవు. ఉపనిషత్తులు కాదు, పురాణాలు అట్లాంటివి ఏం లేవు. కాబట్టి మనం రామాయణం గురించి మనం ఆలోచించేటప్పుడు దానిలో ఏమైనా సందేహాలు ఉంటే కనుక వాల్మీకి రామాయణంలోనే ఎత్తుక్కోవాలి, లేదంటే దానికి ముందున్న వేదంలో ఎత్తుక్కోవాలి. అందుకని దాని తర్వాత వచ్చిన వాటిలో మనం దాని ఆన్సర్లే వెతకూడదు అనేది నా అభిప్రాయం. కాబట్టి మనకి ఏమైనా సంశయం ఉన్నా కానీ, డౌట్ అన్నా కానీ, మన రామాయణంలోనే దాని యొక్క డౌట్స్ తీర్చుకోవాలి మనం. అదొకటి. రామాయణంలో కూడా చదువుతుంటే సార్, ఉత్తర రామాయణం అంటే లవకుశులు పుట్టడం దగ్గర నుంచి చివరిదాకా రాముడి అవతారం అయ్యేదాకా చూస్తే నాకు అనిపిస్తుంది, ఆ రచనా శైలి చూస్తే ఇది వాల్మీకి రాసినట్లుగా అనిపించదు అనమాట. ఎందుకంటే ముందు ఏంటంటే చాలా విస్తారంగా అనుభవిస్తూ ఆనందిస్తూ రాసే విధానం, ఉత్తర రామాయణంలోకి వచ్చి త్వరగా ఏదో పోర్షన్ కంప్లీట్ చేసే ధోరణిలో అనమాట. చిన్న చిన్న పారాగ్రాఫ్స్, చిన్న చిన్న లెసన్స్. నాకు అనిపిస్తోంది ఉత్తర రామాయణం బహుశా వేరే రచయితలు ఏమన్నా కంప్లీట్ చేసి ఉంటారేమో అని. ఎందుకు చెప్తున్నానంటే, రామాయణం మొదట్లో అంటే పట్టాభిషేకం ముందు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక అది ఉత్తర రామాయణంలో ఎత్తుకోకూడదు దాని ఆన్సర్లు అనేది నా 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 అభిప్రాయం అనమాట. ముందే అది మనం దానిలోనే మనం కనుక్కోవాలి. అయితే మనకు ఉండే విండో చాలా నేరో అనమాట. ఎదిగితే వేదంలో ఎత్తుక్కోవాలి ఆన్సరు, లేదంటే ఆ రామాయణం మొదటి భాగంలోనే ఎత్తుకోవాలి. సరే, మన పోటుగాడు మనకు తెలుసు కదా, మనకి వేదం కాదు కదా, సంధ్యావందనం చేసే దగ్గర మనకి అంత సీన్ లేదు.
కాబట్టి వేదాల్లో ఎదుగుతాను, పొడుస్తాను, తీస్తాను అనే అంత సీనే మనకి లేదు. కాబట్టి రామాయణంలోనే ఎందుకంటే వాల్మీకి రాసినప్పుడు దీని యొక్క క్వశ్చన్ ఆన్సర్లు మీరు నెక్స్ట్ బుక్లో చదువుకోండి అని రాయలేదు కదా. సో ఆయన అంతవరకు దానినే రాశాడు. ఇంకోటి ఏంటంటే మనం గరికపాటి గారు లేదంటే చాగంటి గారి స్టైల్ ఏం కాదు. ఏదో మన సరదాగా ఫ్రెండ్స్గా మాట్లాడుకునే రీతిలో వెళ్తాం అనమాట. అందువల్ల కాస్త మధ్యలో తమాషాలు అవి ఇవి అన్నీ ఉంటాయి సార్. అవన్నీ మీతో నాకు ఆ చనువు ఉంది కాబట్టి ఫుల్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా వెళ్తుంది అనమాట. అంతేగాని మధ్యలో సీరియస్ ఉండదు. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే ఆపొచ్చు. లేదు వీడేదో తప్పించి తిరుగుతున్నా ఎందుకంటే అది కాదు ముందు ఇది చెప్పిన తర్వాత కదలే అని చెప్పి మీరు ఖచ్చితంగా మీరు ఆపాలన్నమాట. అప్పుడే మనకి సత్యం ఏంటో తెలుస్తుంది. ఆ, ఇంకోటి ఆ, మధ్య మధ్యలో నేను వాల్మీకి వాల్మీకి అన్నప్పుడు కూడా మన ఉద్దేశం వాల్మీకి మహాముని, వాల్మీకి అని ప్రతిసారి మనం వాల్మీకి ఋషి అని వాల్మీకి మహాముని అనలేం. కానీ మన భావన ఏంటంటే ఇక్కడ ఉన్న ఏ క్యారెక్టర్ అయినా కానీ మనం కించపరచడం అనేది మనకి కాదు. బహుశా మనం అర్థం చేసుకోలేకపోతే అది మనకు అర్థం కావట్లేదు, దానికి ఏదో ఉంటుందేమోలే అనుకోవచ్చు తప్పించి ఇక్కడ మనం ఉద్దేశం ఏంటంటే ఎవరిని కించపరచడం లేదంటే తక్కువ చేసి మాట్లాడటం అనేది మన ఉద్దేశం కాదనమాట. సరే, ఈ బేసిక్ హౌస్ కీపింగ్ రూల్స్ తీసుకుంటే నెక్స్ట్ మనం ఆ, రామాయణంలో రామతత్వం మెయిన్ పార్ట్ అదే కాబట్టి ముందు రామతత్వం గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని ఇవాళ ప్రధాన వస్తువు ఏంటంటే మాట్లాడేది ఏంటంటే అహల్య శాపం. ఆ అహల్య ఎందుకు శాపం పడింది, దాని నుంచి ఆవిడ ఎట్లా బయటకు వచ్చింది, అసలు అది మనం ఎందుకు చదవాలి, ఆ, ఆయన వాల్మీకి ఉద్దేశం ఏమై ఉంటుంది ఈ కథ దానిలో పెట్టడంలో లేదంటే ఈ వృత్తాంతం రామాయణంలో పెట్టడంతో మనకి ఏం సందేశం ఇస్తున్నాడు అనేది కదా మనకి ఇంపార్టెంట్. అదనమాట. ముందు రామతత్వం కాస్త తెలుసుకొని మనం దీనికి దిగుదాం అనమాట. రాముడు రాముడు తత్వం గురించి పూర్తిగా తెలుసుకున్నది ఒకే ఒక్క క్యారెక్టర్ సీత. బహుశా రాముడిని అర్థం చేసుకున్నది సీత తప్పించి ఇంకో క్యారెక్టర్ లేదనుకుంటా. అలాగే సీతను గురించి పూర్తిగా అర్థం చేసుకున్నది రాముడు ఒక్కడే. అయితే రాముడి గురించి కొంతవరకు దాదాపుగా అర్థం చేసుకున్నవాడు ఆంజనేయ స్వామి. అట్లాగే ఈ ఆంజనేయ స్వామి సీత గురించి కూడా బాగా అర్థం చేసుకున్నవాడు, కానీ మొత్తం కాదు, దాదాపుగా అర్థం చేసుకున్నవాడు అనమాట. ఇక మిగతా క్యారెక్టర్లన్నిటి రాముడి తత్వాన్ని అంత పెద్దగా అర్థం చేసుకోలేనివి అనమాట. ఉద్దేశం ఏంటంటే అంత అంత తేలిగ్గా రామతత్వం అర్థమయ్యే క్యారెక్టర్ కాదు. బహుశా ఈ వాల్మీకి కూడా రామతత్వం పూర్తిగా ప్రకాశించలేదనుకుంటా. అందువల్ల తనకి ఎంతైతే స్ఫురణకు కలిగించాడో బ్రహ్మదేవుడు లేదంటే రాముడు, అంతవరకే ఆయన రాయగలిగాడు. అంటే దీనిలో ఎక్కడైనా కొన్ని కొన్ని విషయాలు అర్థం కాకుండా అలా ఉన్నాయంటే దానికి 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, రా వాల్మీకి చూచాయిగా అందించి వెళ్ళిపోయి ఉంటాడు, లేదు ఆయనకి పూర్తిగా ప్రకాశం కాలేదు. ఆ- అది ఎందుకంటే నేను ఎందుకు చెప్పుకొచ్చినానంటే దాదాపు 30,000 శ్లోకాల్లో ఉన్నటువంటి రామాయణంలో ఎక్కడైతే మనిషి కాస్త తప్పుగా అర్థం చేసుకుంటాడో, ఎక్కడైతే కాస్త క్లారిటీ కావాలో అక్కడ 5 పద్యాలు 6 పద్యాలు చెప్పి ఆయన తీసేశాడు. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తాం అనుకోండి, ప్రమాదం జరిగే ప్లేసు జాగ్రత్తగా నిదానంగా వెళ్ళుము అని ఉంటుంది కదా. అంటే వాడికి తెలుసు ఇక్కడ జనాలు సరిగ్గా పోబోతే కింద పడతారని. అలాగే రామాయణంలో ఎక్కడైతే మనిషి తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదంటే అంత క్లారిటీగా ఉండదో అక్కడే 100-200 శ్లోకాలు వేయాలి, వేసి క్లియర్గా చెప్పాలి. అదే సపోజ్ కిష్కింధకాండలో చూసుకుంటే
ఓ సీత నీ కళ్ళు పద్మాల్లాగా ఉన్నాయి, నువ్వు నా పక్కన లేవు, అదేంటే ఓ మేఘమా నువ్వు అట్లా వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎంత నిర్దయి, నా భార్య నా పక్కన లేదని చెప్పి 200 300 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. రాముడు గుహలో కూర్చొని ఇది నీళ్లు పడుతున్నప్పుడు ఏడుస్తూ, లేదంటే ఆకులలో ఆడుతున్నప్పుడు ఏడుస్తున్నవి అక్కడ 200 300 ఉంటాయి. ఎక్కడైతే మనిషి ఈజీగా అర్థం చేసుకోవడం కష్టమవుతుందో, లేదు రాముడు ఒక రకంగా చెప్పాలంటే రాముడు చెట్టుసాటు నుంచి కొట్టాడు, ప్రతి వాళ్ళకి డరే అదే మగతనం రాసింది. నేరంటే ఢై అంటే ఢీ అని కొట్టుకోవాలి కానీ అలాంటి చోట కొద్దిగానే పద్యాలు ఉంటాయి. ఈ అహల్య శాపం దగ్గర మహా కష్టం ఏంటంటే 20 శ్లోకాలు, 20 శ్లోకాల్లో గట్టిగా చూస్తే 4 శ్లోకాలు. మొత్తం అహల్య క్యారెక్టర్ మొత్తం 4 శ్లోకాలు తీసేసాడు ఆయన. మన వాళ్ళు ఏమీ లేనప్పుడే దాన్ని 200 పేజీలు లాగుతారు. అటు చూసి ఇటు చూసి లేని లేని పుట్టించి ఉన్నది. అలాంటి ప్రమాదకరమైన సన్నివేశాలు ముందు అసలు పెట్టనే పెట్టకూడదు. పెడితే పూర్తిగా క్లారిటీ ఇవ్వాలన్నమాట. ఇటేంటంటే కొద్దిగా చూసాయిగా వదిలేస్తే మన వాళ్ళు దానికి రకరకాలు. మరి ఈ కాస్త ఆయనకి తెలీదా, అరే నేను ఇట్లాంటి క్యారెక్టర్ ఈ రామాయణంలో పెడుతున్నాను, ఉండేవాడు తెలియ కాస్త తక్కువ కదా, ఇలాంటివి పెడితే కదా తప్పుడు అర్థాలు తీసుకొని తప్పుడు సంకేతాలు వెళ్తాయి కదా అని ఆయన తెలియకపోవచ్చు. తెలియకుండా ఉండడం అనేది నేను అనుకోను, ఆయనకి పూర్ణంగా తెలిసే ఉంటుంది. మరి ఇలాంటి పీఠముళ్ళు ఎందుకు వేశాడు ఆయన? ఇలాంటి పీఠముళ్ళు దాదాపు ఒక ఆ, ప్రతి ప్రతి సంఘటనలో అక్కడక్కడక్కడక్కడ పడుతుంటాయి. ఆ, ఈ వీడుంటాడు సార్ మన ఆ, మారీచి. మారీచిని రాముడు ఒకసారి కొట్టినప్పుడు సుబాహుడు అప్పుడే చచ్చిపోతాడు, మారీచి వెళ్ళి ఎక్కడో పడతాడనమాట. అరే వీడిని వదిలేశాడు, వాడిని చంపాడు ఎందుకని మనకు అనిపిస్తుంది అనమాట. అక్కడ పెద్ద శ్లోకాలు ఉండవు, 1 2 శ్లోకాలే ఉంటాయి. వీడిని కొట్టేస్తే మానవాస్త్రంతో కొడితే వాడు వెళ్ళి అక్కడ పడ్డాడు, ఒక శీతలాస్త్రంతో కొడితే ఇంకో చోట వెళ్ళి పడాడు అని నెక్స్ట్ కథ వెళ్ళిపోతుంది అనమాట. అట్లా నేను అనుకునేది, ఒక్కొక్క మనిషి యొక్క పరిణితితో ఆ సందర్భంలో వాళ్ళకు ఒక్కొక్క ఆన్సర్ స్ఫురిస్తూ ఉంటుంది. అది వివరంగా చెప్తే గనక తన వర్షన్ ఒక్కటే ఎక్స్ప్లెనేషన్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నిదానంగా వెళ్ళమని ఒక బోర్డు పెట్టింటే ఇంకా దాన్ని తప్పుగా అర్థం చేసుకునేది లేదు, ప్రతివాడి నిదానంగా వెళ్ళాల్సిందే. అయితే ఎక్కడైతే ఒకే సన్నివేశంలో 4 5 అర్థాలు చెప్పాల్సి వచ్చింది అనుకోండి, 4 5 స్థాయిలు వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఒక క్లిప్టిక్గా వదిలేస్తే కనుక వాడి స్థాయి అనుసరించి వాడికి ఒక అర్థం స్ఫురిస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే మనతో పాటు ఒకరు మాట్లాడుతున్నాడండి, ఇంకొప్పుడు ఏదో ఒక ఫ్రెండ్ వస్తాడు, అయిందా అయిందా అంటాడు, అంత అయిపోయింది అంటాడు, వెళ్ళిపోతాడు. మనకేంటంటే ఏదో అయింది అంటున్నాడు, ఏదో అయిపోయింది అంటున్నాడు, మనకు అంతే తెలుస్తుంది మనకి. కానీ వాడికి ఏం చెబుతున్నాడో వీడికి ఏం చెబుతున్నాడో వీడికి అర్థమవుతుంది. వీళ్ళిద్దరి చరిత్ర ఇంకోటి దూరంగా గుప్తంగా తెలుసుకున్నాడు అనుకోండి, అమ్మ వాడికి అయిపోయిందిట, పని అయిపోయిందిట అని వీడికి అందుతుంది అనమాట. సో ఒక్కొక్కడి నాలెడ్జ్కి ఒక్కొక్క ఆన్సర్ స్ఫురిస్తూ ఉంటుంది కదా. లైక్ E = MC² రాస్తే 10th క్లాస్ వాడికి E = MC², అదే బాంబులు తయారు చేసేవాడికి అంతే ఎంత మెటీరియల్ వేయాలని వాళ్ళ లెక్క వాడికి తెలుస్తుంది అనమాట. బహుశా నేను అనుకోవటం, ప్రతి వాడి యొక్క స్థాయి బట్టి ఆ సన్నివేశంలో ఒక్కొక్క అర్థం స్ఫురిస్తూ ఉంటుంది. అలాంటి గంభీరమైన విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు తక్కువ చేయటంతో ఎక్కువ సమాధానం వస్తుంది అనమాట. అందుకని ఇందాక మనం అనుకున్న దక్షిణామూర్తి చుట్టూ చాలామంది ఋషులు కూర్చున్నారట. ఈయన మౌనంగా కూర్చొని ఒక చిన్న ముద్ర పెట్టుకొని కూర్చున్నాడు. నేను ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క ఆన్సర్ వస్తుందట. సో ఎక్కడైతే రకరకాల ఆన్సర్లు రావాలో అక్కడ మాటలన్నీ తక్కువగా వస్తుంటాయి అని నేను అనుకుంటాను. అది అవునో కాదా అనేది మనం ఈ సన్నివేశంలో టెస్ట్ చేద్దాం. ఈ ఎన్ని ఆన్సర్లు వస్తాయి, అసలు వస్తాయా రావా? మీ డ్యూటీ ఏంటంటే
ఈ చెప్పేవాడు వీడి మాటలు వాచాలమా లేదంటే దీనికి అసలు ఏమైనా మేక్ సెన్స్ ఉందా అనేది మీరు నిర్దాక్షిణ్యంగా చెప్పాలన్నమాట. అది మీ వంతు అనమాట. లేకపోతే ఏమవుతుందంటే ఏదో పెద్ద ఆయన చెబుతున్నాడు మనం ఎందుకులే ఇప్పుడు అని చెప్పి మనం అరవకుండా కూర్చున్నాం కదా. సో ఎవ్రీథింగ్ వీ విల్ ట్రై టు యాక్సెప్ట్ ఈస్, బట్ యాజ్ ఎ క్రిటిక్ వీ షుడ్ ఏబుల్ టు టెల్ నో దిస్ డజంట్ మేక్ సెన్స్, దిస్ ఎక్స్ప్లెనేషన్ డజంట్ మేక్ సెన్స్. బట్ వై వీ నీడ్ టు క్రిటిక్? బికాస్ if someone is wrongly understanding by learning Ramayana, it is giving a wrong meaning. So we should able to understand correctly and we should able to tell correct answer. అది మనకు అదనమాట అండి. సో బ్యాక్గ్రౌండ్ అది. సో రామతత్వం లోపలికి మనకు కొద్దిగా దిగితే కనుక రాముడు ఒక క్షత్రియుడు, అదో రాజు. దైవం రాముడి రూపంలో వచ్చినప్పుడు ఈయన పూలు పూమాలలు పట్టుకొని నేను రాలేదు, కత్తి బాణాలు ఇవి వేసుకుని దిగాడనమాట ఈయన. ఎక్కడెక్కడ రాముడైతే వెళ్తుంటాడో అక్కడక్కడంతా భస్మీపట్లం అనమాట. బంధాలు తెగిపోవడం, ఏడుపులు, శోకాలు. మొత్తం రామాయణంలో ఎక్కడెక్కడ రాముడైతే వెళ్తుంటాడో అక్కడక్కడంతా ఈ ఈ రకమైనటువంటి మారణ హోమం జరుగుతుంటుంది అనమాట. ఒక్కడి ఉదాహరణ చూసుకుందాం. దశరథుడు పుట్టిన తర్వాత కాసేదో ఆనందించాడు, తర్వాత అంతా ఏడ్చి 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 వెళ్ళిపోయాడు అనమాట. వీళ్ళ అమ్మ కౌసల్య పెళ్లి చేసుకుని వచ్చాడో లేదో అనుకుంది, తర్వాత ఇక అదంతా చివరి దాకా ఏడిపోయాడు. తర్వాత సుమిత్ర, కైకేయి, తర్వాత వెళ్ళాడు వాలి అవుట్. ఏంటంటే ఈ చిత్రకూట పర్వతంలో ఈ ఋషులు అంటారు, అయ్యా మీరు రాకపోయే ముందు పర్వాలేదు, మీరు వచ్చిన తర్వాత ఈ రాక్షసులు కూడా ఎక్కువైంది, అందువల్ల మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, ఓ పని చేయి మీరు కూడా మాతో పాటు రండి, ఇక్కడ రాక్షసులు కూడా ఉంది, బహుశా వాళ్ళు మీ మీదే టార్గెట్ చేసి ఉంటారు, అందువల్ల ఈ గొడవ ఎక్కువ లేస్తుంది అన్నాడు. రావణ్ అంటాడు, సరే మీరు పోండి, నా దారిని నేను పోతా అంటాడు. ఎక్కడెక్కడ వెళ్తుంటాడో అక్కడక్కడంతా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు రాముడు. ఎందుకు ఇలాంటి దైవాన్ని మనం ఎందుకు పూజ చేయటం లేదు? సరే ఈయన భక్తులు చూద్దాం. రామదాసు పిచ్చకొట్టుడు కొట్టారు ఆయన్ని. అక్కడ తీసుకెళ్ళి ఈ ఆయనకి రాముడు గుడి కట్టించాడు ఈయన తీసుకెళ్ళి జైల్లో పడేసి మొత్తం కుమ్మేశారనమాట. లేదు త్యాగరాజ స్వామి తీసుకుందాం, రాముడి మీద చాలా పాటలు పడ్డాడు, తినటానికి తిండి లేదు, భార్య చనిపోయింది, తర్వాత జాబ్ లేదు, నానా కష్టాలు అనమాట. లేదు భరతుడిని తీసుకుందాం, ఇది రాముడి భరతుడు అంతా సరే ఇల్లు మొత్తం వదిలేసి ఆ నంది గ్రామంలో కూర్చొని నానా కష్టాలు పడ్డాడు అనమాట. ఆంజనేయ స్వామి అప్పటిదాకా జామకాయలు అవి ఇవి తిని హాయిగా చెట్ల మీద తిరిగేవాడు. రాముడి సంబంధం రాగానే మూటాముల్లా సర్దుకొని ఎక్కడో రా శ్రీలంక పోయి వాళ్ళతో దెబ్బలు తిని వాళ్ళని కొట్టి అది చేసి తిరిగి వచ్చి నెత్తిని ఎక్కించుకొని యుద్ధాలు చేసి అది చేసి ఇదంతా. ఎక్కడెక్కడైతే రాముడు వెళ్తుంటాడో అక్కడక్కడంతా అలజడి, అక్కడక్కడంతా అది జరుగుతుంటుంది. దాని ఉద్దేశం ఏంటి? దాన్ని నేను అనుకోవటం ఈ రకంగా చూసుకుంటే, అలజడి అనేది లేదంటే కష్టం అనేది ఇది రాముడు తీసుకొచ్చింది కాదు, వీళ్ళు జన్మల నుంచి పోగు చేసుకొచ్చింది అనమాట. ఎప్పుడైతే రాముడు ఎంటర్ అవుతాడో, రాముడు తారాదేవి ఒకే సంబంధం నేను చూస్తానన్నమాట. దశమహావిద్యల్లో తారాదేవి ఎట్లాగా ఆవిడ ఈ శ్మశానంలో ఉంటుంది, ఎప్పుడు యుద్ధాలు, తర్వాత అందరినీ సమూలంగా నాశనం చేయటం. అందుకే నేను అనుకుంటా తారక మంత్రం అంటారు రాముడి తారక మంత్రము కోరిన దొరికేను. ఈ తారక అంటే తరింపజేసేది ఒకటి తారాదేవి యొక్క మంత్రం లాగా నేను అనుకుంటాను అనమాట. వీళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే
ఒక శివుడు రాముడు మనం కంపేర్ చేసుకుంటే కనుక ఒకడు ఒక హాస్పిటల్కి వచ్చాడు, ఒక ఏదో పుండు కురుపుగా వచ్చి దాని మీద కాస్త ఏదో ప్లాస్టర్ ఏమని ఏదో ఏదో వచ్చాడనమాట. శివుడైతే అంటే ఒక ప్లాస్టర్ వేసి పో అంటాడు. నువ్వేం అడిగావు, ప్లాస్టర్ అన్నావు కదా, ఓకే తీసుకోపో ప్లాస్టర్ వేసుకోండి. రాముడు అట్లా కాదు. ఇది చూస్తే ఇది ఇది క్యాన్సర్ పుండు లాగా ఉంది, మన చెయ్య కాల తీసేయాలి అంతే. ఎందుకంటే ఏదైతే నిన్ను ప్రాబ్లం చేస్తుందో దాని మూలం గనక నీకు తీసేయకపోతే నీకు శాంతి ఉండదు, నీ జన్మ సార్థకం కాదు. తాత్కాలికంగా అది నీకు కష్టంగా అనిపించినా కానీ నా ఉద్దేశం ఏంటంటే నిన్ను తరింపు చేయటం, నీకు మోక్షం ఇవ్వటం. నువ్వు ఈ అశుద్ధంగా ఉన్నప్పుడు, అపరిపూర్ణంగా ఉన్నప్పుడు నీకు మోక్షం రాదు. నీలో ఉన్న ఆ జన్మ జన్మ నుంచి తీసుకొచ్చి అట్టలు కట్టిన పాపం మొత్తం కడిగేస్తేనే నీకు మోక్షం వస్తుంది. అందువల్ల రాముడి చేతిలో పడ్డవాడు చావనన్నా చనిపోతాడు, లేదంటే మోక్షం అన్నా వస్తుంది అన్నమాట. శబరి రాముడి దాకా కూర్చోంది, రాముడు చూడంగా అవుట్ వెళ్ళిపోయింది అనమాట. లేదు రావణాసుడు అన్నాకు, రాముడు చూడంగానే అవుట్. ఇక తర్వాత రాముడు చూసిన తర్వాత రావణాసుడికి వేరే స్టోరీ లేదు. ఏంటంటే ఈయన తరింపజేసేవాడు. తరింపజేయడం ఏంటంటే ఫాస్ట్గా అనమాట, తొందరగా. ఎప్పుడైతే తొందరగా కావాలన్నప్పుడు కష్టం అనేది తప్పదు. కాబట్టి కష్టం అనేది రాముని పూజ చేసుకోవడం వల్ల కాదు, నీలో జన్మ జన్మలకి ఉన్నటువంటి బాకీ అంతా ఆయన మొత్తం క్లెన్స్ చేసేస్తున్నాడు అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే రామభక్తులకు మాత్రమే అఖండమైన ఖ్యాతి వస్తుంది. ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు మనం శబరి చూసుకున్నాం. శబరికి గురువులు ఉన్నారు. వాళ్ళన్నారు మేము వెళ్ళిపోతున్నాము, మా పని అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాము అంటే ఈవిడంది నేను కూడా వస్తానంది. నువ్వు కాదు కదా, నువ్వు ఉండు, రాముడు వస్తాడు, రాముడు వచ్చిన తర్వాత నువ్వు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత నువ్వు వద్దు కానీ. ఆ గురువుల పేర్లు ఏమిటి మనకి పెద్దగా ఏం గుర్తుండవు. మనకున్నది ఈ ముసలాడ శబరి పేరు మాత్రమే గుర్తుంటుంది. అంటే ఒక రకంగా చూసుకుంటే రాముడు వచ్చేదాకా వాళ్ళకంత సామర్థ్యత లేదు, వాళ్ళు ముందే వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ ఈవిడ చివరి దాకా ఉండటంతో ఆ కష్టమైనా కానీ ఆవిడ పేరు చిరస్థాయిగా ఉందన్నమాట. రామదాస్ అంటే దెబ్బలు తిన్నాడో లేదో కానీ రామదాసు పేరు అందరికీ గుర్తుంది, ఆయన రాసిన కీర్తన అందరికీ గుర్తుంది. త్యాగరాజు అంటే ఇంకా చెప్పక్కర్లా. కాబట్టి కష్టం అనేది చిన్న పార్ట్ అయినా కానీ వాళ్ళకి అఖండమైన ఖ్యాతి అనేది వస్తుందన్నమాట. భరతుడు రాముడితో ఇబ్బందులు పడ్డా కానీ రాజు అంటే భరతుడే అనమాట పేరు వచ్చిందనమాట. సరే లక్ష్మణుడికి చెప్పే అక్కర్లా, ఈ రాముడితో అన్ని చివరికి చితి రాముడి చేతిలోనూ మాటలు పడ్డాడు, సీత చేతిలోనూ మాటలు పడ్డాడు. ఈ ఆంజనేయ స్వామికి అఖండమైన ఖ్యాతి వచ్చిందనమాట. మిగతా కూతురు లెక్క తెలుసు, అది పెద్దగా మనకి తెలియదు అది. కానీ రామ కార్యంలో ఉండటంతో ఎక్కువ కష్టపడ్డా కానీ అఖండమైన ఖ్యాతి ఎప్పుడు వస్తుందంటే వీళ్ళకి ఇంక వేరే ఏం బ్యాలెన్స్ లేనప్పుడు. కాబట్టి మనందరూ ఈ కథ మనం ఇది డిస్కషన్ చేద్దాం, రాముడి ఫోటో తీసి పక్కన పెట్టి దూసి కూడా రాముడి టెంపుల్ కంటే కూడా ఏదో శివుడి దగ్గరికి లక్ష్మీదేవికి వెళ్దాం అనుకుంటే ఎస్ వెళ్ళచ్చు, ఓ ప్లాస్టర్ వేసుకున్నట్టు అనమాట. కానీ లోపల ఉన్న రోగం తగ్గాలి కదా. అదే. ఈ తారక మంత్రం అంటే తరింపు చేసేది, లేదంటే తారాదేవి ఉగ్ర తార యొక్క అంశ అన్నమాట ఈ రామచంద్రమూర్తి. ఇంకొకటి, ఏ దేవతని మనం పూజిస్తామో ఆ దేవత యొక్క లక్షణాలు మనకు వస్తాయి. చేతిలో ఖడ్గాలు, కత్తులు, డాళ్ళు ఉన్న ఒక దేవి విగ్రహాన్ని నువ్వు పూజించి అందులోంచి పువ్వులు, తేనెలు, మధురాలు రావంటే అంత తేలిగ్గా రావు. ముందు వచ్చి పడేవి ఏంటంటే ఆ బాణాలు, కత్తులు అనమాట. సో మనం క్లియర్ అయిన తర్వాత, మన సాధన అంతా కంప్లీట్ అయ్యి మనలో ఉన్న దోషాలన్నీ క్లీన్ అయిన తర్వాత
వీ విల్ బి ఎలివేటెడ్ టు దట్ లెవెల్. కాబట్టి ఏ దేవత పూజ చేస్తామో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎస్పెషల్లీ రాముడు అనేటటువంటిది ఇది ఇది అగ్నిబీజం. ఇది సూర్యవంశంలో ఉన్నది. చాలా తేజవంతమైంది, చాలా కఠినమైంది, చాలా బాధలు. అవన్నీ బాధలంటే లేనివి తీసుకొచ్చి ఇవ్వటం అని కాదు, ఉన్నది క్లీన్స్ చేయడంతో మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. బట్ ఇబ్బందే కాకుండా పోవాలంటే 10 జన్మలో 100 జన్మలో ఎంతో నడుస్తుంది. ఇబ్బంది పడైనా ఒక జన్మలోనే త్యాగరాజులాగా వెళ్ళిపోవచ్చు అనమాట. అది ఎవరికి ఏ ఉపాసన ఉంటుంది ఆ ఉపాసన అనమాట. సరే, ఈ రామతత్వాన్ని ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ బిలీవ్ ఈ అహల్యలో ఈ తత్వం అర్థం చేసుకుంటేనే దీనిలోకి మనకి ఈజీగా అర్థం అవుతుందని నేను అనుకోవటం. సరే సరే, సోఫార్ ఆర్ యూ ఓకే? ఓకే. యా అబ్సల్యూట్లీ అండి. అదే మన ఈ ఊళ్ళో కూడా అంటూ ఉంటారు కదా సార్, ఈ రాముడి గుడి ఎవరు కడితే వారికి బాగా కష్టాలు వస్తాయి అని కూడా అంటారు. అంటారు. ఆ, ఆ, అదే నేను అనుకోవడం కూడా ఏంటంటే, అది కొత్తగా పుట్టుకొచ్చేవి కాదు, ఉన్నవి బయటికి రావాలి కదా. అదే మీరు అన్నట్టు ఫాస్ట్ గా క్లియర్ చేసేసి వాళ్ళని ఆ, ఈ అన్నిటి నుంచి విముక్తులు చేస్తారు. విముక్తి చేస్తారు. ఇప్పుడు రామం అంటారు, ఆ, రాముడి దానిలో కూడా దాతారం సర్వసంపదాం అన్నాడు. అన్ని సంపదలు ఇస్తాడు అని. దాతారం సర్వసంపదాం. ఎస్, విభీషణునికి రాజ్యం మొత్తం ఇచ్చాడు. కానీ విభీషణ్ రాజ్యం డైరెక్ట్గా రాలేదు కదా. ముందు అన్న చేత తన్నులు తిన్నాడు, ఆ రాజ్యం వదిలేసుకొని ఇక్కడికి వచ్చాడు. తర్వాత అన్న మీదే మళ్ళీ అందరితో రాక్షసులతో నానా కష్టాలు పడ్డ తర్వాత అది వచ్చిందనమాట. సుగ్రీవుడు కూడా ఉత్తగా రాజ్యం రాలేదు. రాముడు పక్కన ఉన్నా కానీ అన్నయ్యతో పోట్లాడాలి, తర్వాత యుద్ధం చేయాలి, తర్వాత మళ్ళీ ఈయన కోసమే చెప్పి మళ్ళీ అక్కడ పోయి యుద్ధం చేయాలి. సో కష్టం అనేది పార్ట్స్ అండ్ పార్సల్ ఆఫ్ రామతత్వంలో. అప్పుడు వచ్చే ఐశ్వర్యం లేదంటే కీర్తి అజరామరంగా ఉంటుంది అన్నమాట, శాశ్వతంగా ఉంటుంది, టెంపరీ కాదు ఇది. సరే సరే, అది అట్లా తీసుకున్న తర్వాత మనం ఈ ఆ, అహల్య వృత్తాంతం చూద్దాం. మీకు దాని గురించి ఎక్కువగా పరిచయం లేదు అన్న ఉద్దేశంతో నేను కొద్దిగా విపులంగా చెప్తాను అనమాట. ఇది బాలకాండలో ఒక చిన్న చాప్టర్, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం సార్. అది ఇదే లింక్ తో మళ్ళీ జాయిన్ అవ్వచ్చండి సార్. వీ డోంట్ నీడ్ టు క్రియేట్ అనదర్ మీటింగ్. సో సో షల్ ఐ స్టాప్ సార్ హియర్? ఇంకా ఎన్ని నిమిషాలు ఉంది సార్? సో రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. నో, ఐ థింక్ 40 minutes సార్. నో సార్, జస్ట్ అడ్వర్టైజ్మెంట్ అనుకుంటా అది. సో అంతేనా? ఐ విల్ జస్ట్ క్యాన్సిల్ ఇట్ అండ్ ఐ విల్ కంటిన్యూ. ఓకే సార్. సో ఈ 20 శ్లోకాల్లో సార్ నేను ఫాలో అయ్యేది ఈ గోరఖ్పూర్ వాళ్ళ రామాయణం. ఓకే. ఈ రామాయణం బుక్ 3 పుస్తకాలు ఉన్నాయి అన్నమాట, 3 వాల్యూమ్స్. ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. సాంస్క్రిట్, తెలుగు రెండు ఉంటాయి అన్నమాట. సో 20 శ్లోకాల్లో 20 నేను చదవను. సో ముందు కాస్త అందిస్తాను అనమాట. స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఇది మన 209వ పేజీలో ఆ, రామచంద్రమూర్తి తాటకిని చంపేసి అక్కడి నుంచి మిథిల నగరానికి వెళ్తున్నాడు అనమాట. ఎవరితో వెళ్తున్నాడంటే తమ్ముడు ఉన్నాడు. వీళ్ళిద్దరిని తీసుకొని విశ్వామిత్రుడు తీసుకెళ్తున్నాడు అనమాట. ఈ వెళ్ళే దారిలో రకరకాల కథలు చెప్తుంటాడు అన్నమాట విశ్వామిత్రుడు. ఈ రామచంద్రమూర్తి వింటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. అయితే మనం ఇందాక అనుకున్నట్టు రామచంద్రమూర్తి అడిగే క్వశ్చన్లు చాలా షార్ప్గా, ఇంటెలిజెంట్గా ఉంటాయి అన్నమాట. సో అలా వెళ్తున్నప్పుడు వీళ్ళు ఒక రాత్రి ఒక రాజు దగ్గర వెయిట్ చేస్తారు. సరే, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి ఇక మిథిలా నగర్ కానీ దాదాపు వచ్చేసారన్నమాట, దగ్గరలోకి వస్తున్నారు. వస్తుంటే ఈ విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే, రామ మనం ఈ వనంలోంచి వెళ్దాం షార్ట్కట్లోంచి అంటాడన్నమాట. రాముడు ఓకే, షార్ట్కట్ అయితే షార్ట్కట్, మనకి జంగిల్తో జాగ్రత్త, మనకేం భయం, ఓకే
షార్ట్ కట్లో వెళ్దాం, ఇది ఇద్దరు కాస్త పిల్లలు వీళ్ళు, షార్ట్ కట్లో వచ్చి వెళ్దామని. ఈ షార్ట్ కట్లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఈ ఆ వనంలోంచి వెళ్ళేటప్పుడు రాముడు ఒక ఆశ్రమాన్ని చూస్తాడనమాట. ఆశ్రమం ఏదో పాడుబడినట్టుగా ఉంటుంది. ఆశ్రమం ఏదో పాడుబడిన ఉన్నప్పుడు ఆయన అడుగుతాడనమాట, శ్రీమద్ ఆశ్రమ సంకాశం కిన్నీరిద్వం మునివర్జితం శ్రోతుమిచ్చాం భగవాన్ కస్యాహం పూర్వ ఆశ్రమ. ఇది చూస్తే ఏదో ముని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా ఉంది ఈ ఆశ్రమం. ఇది ఎవరి ఆశ్రమం? ఆయన ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ ఆశ్రమం ఎందుకు ఇట్లా పాడుపడింది అని రాముడు అడుగుతాడనమాట. తత్శ్రుత్వా రాఘవాణేక్తం వాక్యం వాక్య విశారద ప్రత్యువాచ మహాతేజ విశ్వామిత్రో మహాముని. ఆ రాముడు అట్లా అడగంగానే విశ్వామిత్రుడు అంటాడు, హంత తే కథయిష్యామి శృణుతత్వేమ రాఘవ. వావ్, గ్రేట్ క్వశ్చన్ అడిగావు. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఇక్కడ జాగ్రత్త వినాలి. ఎస్సైత ఆశ్రమం పదం సప్తం కోపాన్ మహాత్మన. ఒక ముని కోపం వల్ల ఒక శాపం పెట్టాడు అనమాట. శాపం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందువల్ల ఈ ఈ ఆశ్రమం ఇట్లా అయిపోయింది. గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వం ఆసీనాత్మనః ఆశ్రమో దివ్యసంకాశః సురైరపి పూజితః. ఇక్కడ గౌతముడు అనే ఒక ఋషి ఉండేవాడు. దేవతలు కూడా ఆయన పూజించేవాళ్ళు. ఆయన కోపంతో శాపం పెట్టడం వల్ల ఈ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్ద క్లారిటీ ఏం రాదు. ఎవరు ఈ గౌతముడు, ఎవరి మీద శాపం పెట్టాడు, శాపం పెట్టి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు ఎందుకు, శాపం పెట్టి వాడిని పంపించి తరేయచ్చు కదా. ఆ రకరకాల క్వశ్చన్స్ అన్నీ వస్తుంటాయి. అది రెండో క్వశ్చన్ అడగక ముందు ఈయనే ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇవి ఒక 5-6 శ్లోకాలే కాబట్టి ఐ విల్ రీడ్ అండ్ ఐ విల్ టెల్ సో దట్ ఇట్ విల్ మేక్ ఈజీ లేటర్ అనమాట. సహచేయా తవ అతిష్టన్ అహల్యా సహిత పురా వర్షాపుమాగానిన కాంస్ని రాజపుత్ర మహాయశ. ఇక్కడ అన్నాడు, ఈ గౌతముడు అనేక సంవత్సరాలు భార్య అహల్యతో ఉండి విపరీతమైన యజ్ఞాలు చేస్తుండేవాడు ఇక్కడ. తస్యాంతరం విదిత్వా తు సహస్రాక్ష శచీపతి మునివేషధరో అహల్యం ఇదమబ్రవీత్. ఇట్లా సంవత్సరాల బడి ఈయన తపస్సు భార్యతో చేస్తుండటం వల్ల తస్ ఆంతరం విదిత్వా, ఇక్కడ ఒక క్రిప్టిగా వేసాడనమాట వర్డ్. వాళ్ళిద్దరి మధ్య అంతరం తెలుసుకొని అన్నాడు. అంతకంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అంతరం అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ తెలుసుకొని సహస్రాక్ష శచీపతి అన్నాడు. 1000 కన్నులు ఉన్నవాడు శచీపతి అన్నాడు. శచి యొక్క భార్య, శచి యొక్క భర్త పతి అన్నాడు. ఈయన ఈ వాల్మీకి తొందరపడి సహస్రాక్ష అన్నాడు. 1000 కన్నులు ఉన్నవాడు అనగానే 1000 కన్నుల వాడు విష్ణుమూర్తి కూడా అవుతాడు. అందువల్ల తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని శచీపతి. నన్ను శచి యొక్క భర్త. శచి యొక్క భర్త అంటే ఇంద్రుడు. ఇప్పుడు ఇంద్రుడికి సహస్రాక్షి అనే పేరు ఒకటి ఉంది. సరే, ఆయన భర్త అనే ఒక పేరు కూడా ఉందన్నమాట. సో సహస్రాక్షిగాని వేసి మళ్ళా డౌట్ వస్తుందేమో అని చెప్పి శచీపతి అని క్లారిఫై ఇచ్చాడు. అంటే ఈయన క్లారిఫై కరెక్ట్గా ఉంది చెప్పాలన్న ఉద్దేశం ఎక్కడ తప్పట్లేదు అనమాట. తస్య అంతరం విదిత్వ, వాళ్ళిద్దరి మధ్య ఏది ఆ భార్యాభర్తల మధ్యన అంతరం తెలుసుకొని
ఈయన చేరబడ్డాడు అనమాట. ఏమయ్యాడు? మునివేషధరో అహల్యం ఇదమబ్రవీత్. ముని వేషం వేసుకొని ఈ ఇంద్రుడు దిగాడనమాట. ఏ ముని వేషం వేసుకున్నాడంటే తర్వాత తర్వాత చెప్తాడు. కరెక్ట్గా గౌతముడు ఏ ముని వేషం రూపంలో ఉన్నాడో అదే రూపంలో దిగాడనమాట. వస్తూనే ఇదం అబ్రవీత్ ఈ రకంగా అన్నాడు. ఏమన్నాడు? ఋతుకాలం ప్రతీక్షంతే నార్ధనస్సు సమాహితే సంగమం త్వహమిచ్చామి త్వయా సహ సుమధ్యమే. పిల్లలు కావాలి అని వెయిట్ చేస్తున్నావు, అప్పుడు ఆ సమయం ఈ సమయం నేను వెయిట్ చేయకూడదు. నీతో నేను ఇప్పుడే సంగమం చేయాలని నాకు కోరికగా ఉంది, అందువల్ల నేను వచ్చానన్నాడు. అంటే ఒక రకం కాంటెస్ట్గా చూసుకుంటే భర్త వచ్చాడు. ఓ మన పిల్లల కోసం మనం వెయిట్ చేయొద్దు, ఆ సమయం ఈ సమయం వెయిట్ చేయొద్దు, మన ఇద్దరం పిల్లలకి అందాము అన్న ఉద్దేశంతో పలికినట్టుగా ఉంటుంది అనమాట. మరి ఈ ఆంతరం విదితే వాళ్ళ మధ్య తేడా, వాళ్ళ మధ్య గ్యాప్ అన్నప్పుడు మేబీ ఆయన ఇంట్లో లేనట్టుగా అర్థం చేసుకోవచ్చు. లేదు వీళ్ళ మధ్య ఏదో గ్యాప్ బయలుదేరింది అని కూడా ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇది మనకు వదిలేశాడు అనమాట. మీరు ఎలా తిప్పుకుంటే అలా అర్థం స్ఫురించేటట్టుగా ఆయన వదిలేశాడు అనమాట అక్కడ. ఇది మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. ఈయన క్లియర్గా చెప్పుకొచ్చాడనమాట. మునివేషం సహస్రాక్షం వచ్చినవాడు ఇంద్రుడు, మునివేషంలో వచ్చాడు. రెండే పదాలు వేసేసాడనమాట ఇక్కడ. మునివేషంలో వచ్చాడు, సహస్రాక్షం ఇంద్రుడు అని విజ్ఞాయ ఆవిడికి అర్థమైపోయింది. ఓ రఘునందన, ఓ రామ, వచ్చినవాడు ఇంద్రుడు అని ఈవిడికి అప్పుడే అర్థమైపోయింది. కానీ మతిం చకార, మతి తప్పింది. దుర్మేధ, బుద్ధి తప్పింది. ఇందు తప్పింది దేవరాజ కుతూహలాత్, ఇంద్రుడి మీద ఉండే కుతూహలం